వెల్కమ్ టు స్టూడియో ఇన్ తెలుగు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తనయుడు మార్క్ శంకర్ త్వరగా కోలుకొని అందరి ఆశీస్సులతో సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా ఉండాలని జనసేన పార్టీ కరప మండల అధ్యక్షులు బండారు మురళి పేర్కొన్నారు. కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ఆదేశాల మేరకు ఇటీవల సింగపూర్లో ప్రమాదానికి గురైన జనసేన పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తనయుడు మార్క్ శంకర్ గాయాల బారి నుంచి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ కాకినాడ రూరల్ నియోజకవర్గం కరప మండలం పెనుకుదురు గ్రామంలో జనసేన పార్టీ కరప మండల అధ్యక్షులు బండారు మురళి ఆధ్వర్యంలో వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద ప్రత్యేక పూజలు చేయించారు. ఈ సందర్భంగా బండారు మురళి మాట్లాడారు. వచ్చి నుంచో పర్వాలేదు, వచ్చే బాబు అక్కడ దర్శనం చేసుకుని వచ్చే పర్వాలేదు. అందరికీ నమస్కారం. మా జనసేన పార్టీ అధినాయకుడు డిప్యూటీ సీఎం శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి చిన్న కుమారుడు మార్క్ శంకర్ గారికి సింగపూర్ ప్రమాదవస్తు అగ్ని ప్రమాదంలోనే గాయపడిన విషయం అందరికీ తెలిసినదే. మా కాకినాడ రూరల్ నియోజకవర్గంలో శ్రీ పంతం నానాజీ గారి ఆదేశాల మేరకు గత 5 రోజులు పెట్టి కూడా ప్రతి దేవాలయంలోనూ మార్క్ శంకర్ గారి పైన పూజలు చేయడం, ఆయన త్వరలో కోలుకోవాలని చెప్పి మా జన సైనికులందరూ కూడా కోరుకోవడం జరుగుతుంది. జనసేన పవన్ కళ్యాణ్ గారి కుటుంబంలో ఏదైనా సంఘటన జరిగిందంటే మా కుటుంబంలో జరిగినట్టు మేము అందరం కూడా జన సైనికులు అందరూ భావిస్తాం. అందులో భాగంగా ఈరోజు పెనుకుదురు గ్రామంలో వేసేస్తున్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశాం, అభిషేకాలు చేయించాం. అలాగే పెనుకుదురు గ్రామంలో ఉన్న దేవాలయాలు అన్నింటిలోనూ కూడా మార్క్ శంకర్ గారు కోరుకోవాలి త్వరలోనే అని చెప్పి ప్రత్యేక పూజలు చేయడం జరిగింది. జై జనసేన, జై పవన్ కళ్యాణ్.